అర్రే గింత ముఖ్యమైన ముచ్చట ఎట్లా మర్చిపోయినానుల్లా చూడురి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కాడికి పోయిండు లోకల్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ సారు. ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ప్రాజెక్టు పరిస్థితి ఏంది, అసలే ఎండాకాలం అటు పంటలకు ఇటు తాగుతానికి తిప్పలు లేకుండా చూడాలి అని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. సాగునీటి మరి తాగునీటి కూడా సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పి అధికారులతో మాట్లాడడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా అవసరమైన చర్యలు తీసుకొని రైతులకు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. నీరుడే మస్తు తండ్లాట అయింది, ఇప్పుడు అట్లా కాకుండా చూడాలి అన్నాడు. ఎంత ఉంది డిమాండ్? లాస్ట్ ఇయర్ లెక్క సిచ్యువేషన్ కావద్దు నాకు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు కడతానికి కాకా వెంకటస్వామి సార్ ఎంత దండలాడింది యాద్ చేసిండు ఎంపీ సారు. కాకా వెంకటస్వామి గారు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కోసం వారు ఎంతో కృషి చేసి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా పోరాడి మరి ఇక్కడ ప్రాజెక్ట్ రావాలి, ప్రాజెక్ట్ స్థాపించాలని చెప్పి వారు ఎంతో కృషి చేసినారు. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంతమందికి సహకారం ఉన్నది. 1,00,000 కోట్లు పోసి కారోళ్ళు కట్టిన కాళేశ్వరం కథ ఉత్తదే అయింది, ఇప్పుడు ఎల్లంపల్లె తెలంగాణకు పెద్ద దిక్కు అయింది అనుకొచ్చిండు. అటెనక రైల్ స్టేషన్ కు పోయి డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాడు. మొన్ననే కాజీపేట నుంచి బల్లార్స ట్రైన్ చాలా అయింది కదా, సెంటర్లతో కొట్లాడి సాధించినందుకు సన్మానాలు చేసిండ్రు సార్కు. అట్లనే పెండింగ్ ఉన్న పెద్దపల్లి కున్నారం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు చెప్పు నడిపియాలని కోరితే సరే ఆ పని కూడా అరుచుకుంటా అన్నాడు సారు.